నెల్లూరులో మంత్రి లోకేష్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. లోకేష్ పర్యటన కోసం మహిళలను ఆటోలో తరలిస్తుండగా ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళలు ప్రయాణిస్తున్న ఆటోని కార్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మహిళలకు గాయాలయ్యాయి. 4 తీవ్రంగా గాయపడ్డారు. 4 క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాహనాలు ఢీకొన్న తీవ్రత ప్రస్తుతం మనం చూస్తున్నాం. నెల్లూరులో మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. లోకేష్ పర్యటన కోసం మహిళల్ని ఆటోలో తరలిస్తున్నారు. ఈ ఆటో ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై ఒక కార్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మహిళలకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ 10 మందిలో 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ 4ని ఒంగోలు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టుగా సమాచారం. లోకేష్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. చూస్తున్నాం, కార్ ఆటోని ఢీకొట్టుకున్న ఘటనలో 10 మంది మహిళలకు గాయాలయ్యాయి. అందులో 4 మహిళలకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. లోకేష్ పర్యటన నేపథ్యంలో ఒక ఆటోలో ఈ మహిళల్ని తరలిస్తున్నారు. అయితే ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ఆటోని కార్ ఢీకొట్టింది. 10 మందికి గాయాలయ్యాయి. 4కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి. యాక్సిడెంట్ కి సంబంధించిన ఉలవపాడు మండలం అలగాయపాలెం ఎస్సీ కాలనీ చెందిన వాళ్ళుగా చెప్తున్నారు. వీళ్ళు ఇవాళ మంత్రి లోకేష్ కావలి కాన్ఫరెన్స్ లో పర్యటనకి వచ్చారు. ఒక టీడీపీలో చనిపోయినటువంటి సుబ్బానాయుడు అనే ఒక వ్యక్తి పరామర్శకు వెళ్తున్న సందర్భంలో ఎమ్మెల్యే కొంతవరకు గ్యాదరింగ్ చేయాలి, బలవరుపులు చేసుకోవాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల నుంచి గ్యాదర్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఇది యాక్చువల్ గా కందుకూరు కాన్ఫరెన్స్, ఇక్కడి నుంచి కూడా కొంతమందిని పిలిపించినట్టుగా, అందులో భాగంగానే ఆటోలో తరలి వెళ్తున్న క్రమంలోనే ఈ మహిళలకు సంబంధించిన ఆటోని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దాంతో ఒకసారిగా ఆటోలో ఉన్న వాళ్ళందరికీ తీవ్రంగా గాయాలైనాయి. కొంతమందిని ఉలవపాడు ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన చికిత్స ఎవరికి ప్రాణాపాయం లేదు. కానీ దాదాపు 10 మందికి ఈ ఘటనలో గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా అత్యుత్సాహంతో కేవలం ఒక పరామర్శకి వస్తున్నప్పుడు పబ్లిక్ ని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు సృష్టించారని కూడా విమర్శలు చేస్తారు. సొంతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక పరామర్శకి లోకేష్ వస్తుంటే పబ్లిక్ ని ఎందుకు గ్యాదర్ చేస్తున్నారు అనే దాని మీద కూడా విమర్శలు వస్తున్నట్టు వస్తుంది. ఏదైనప్పటికీ గాయాలతోటే సరిపోయింది. ఎవరు కూడా ప్రాణాపాయం లేనట్టుగా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.